12వ వచనం ఎవరు తీయదు మీకు తెలుసు. మీ కుమార్తె నగరుకై చెక్కబడిన మూల కంబములు. నగరుకై చెక్కబడిన మూల కంబములు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆ ఊరు వస్తున్నప్పుడు అక్కడ ఒక ఆర్చి కానీ ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఆ ఊరు దాటుతున్నప్పుడు దాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆహా ఇది పలానా ఊరు. అయితే ఇక్కడ ఆ కుమార్తె ఆ కుటుంబానికి ఎలాగ ఉండాలంటే ఒక మూల కంబముగా ఉండాలంట. ఆ కుమార్తెని బట్టి ఆ కుటుంబానికి గౌరవం రావాలి. ఆ యోగ్యమైన కుమార్తెని బట్టి యోగ్యురాలైన కుమార్తె ఆ కుటుంబానికి ఎలా ఉండాలంటే ఒక మూల కంబముగా. ఒక గుమ్మము, ఒక ఇంటికి గుమ్మాన్ని దాటే కదా లోపలికి వెళ్తా. ఆ గుమ్మము సరిగా లేదనుకోండి, ఆ గృహానికి అందం ఉంటుందా? అందం ఉండదు. కుమార్తెలుగా ఉన్న మేము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మేము, మా కుటుంబాలకు, మా సంఘాలకు మేము ఎలా ఉండాలంటే, మనం ఒక యోగ్యమైన దేవుని దాసురాలుగా ఉండాలి. ఎంత యోగ్యమైన వారిగా ఆయన ఉన్నా సరే కానీ, ఎంత మంచిగా ఉన్నా సరే కానీ, పాస్టర్లు అంటే ఎవరికి నచ్చరు. విశ్వాసులకు అసలు నచ్చరండి. ఎందుకని నచ్చరంటే మనం ఒక ఆర్డర్లో మీరు ఇలాగే ఉండాలి, ఇలా ఉండకపోతే కుదరదు అంటాం కదా, అందుకు మనం నచ్చదు. మీకు తెలుసండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుని యొక్క మనస్సును కలిగి పూర్ణ హృదయంతో దేవుని అనుసరించినప్పుడు దేవుడు అంటాడు, అక్కడికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అమ్మా, నువ్వు బలా నమ్మకమైన మంచు దాసురాలు అమ్మ అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నే ప్రకటన గ్రంథము వివరిస్తూ నేను చెప్పాను, క్రమం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే అంటాడు, నేను అన్ని చేశాను ప్రభు, ఎన్ని చేశానంటే, అక్రమము చేయి వారులారా నా యొద్ద నుండి నిశ్చయముగా మీరు తొలగిపోవడం అంటాడు దేవుడు.